హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు 4వ శుక్రవారం. అమ్మవారికి నైవేద్యం కింద సేమ్యాను సగ్గుబియ్యంతో పరవానం అన్నమాట. మా ఇంట్లో పొద్దున్నే ఇవాళ ఇంట్లో పూజా కార్యక్రమం ఉంది. అందువల్ల అమ్మవారికి సేమ్యాను సగ్గుబియ్యంతో పాయసం చేసి పెడదాం అనుకున్నాం. ఇది వచ్చేసి బెల్లం అన్నమాట. బెల్లం ఇట్లా తురిమేసి ఇట్లా పాయసం చేస్తారు. గడ్డలు వేస్తే ఏంటంటే అది కరగం అన్నమాట. అవి లోపల పాలు మాడటమో సేమ్యాలు ఎక్కువ మాడిపోవటమో జరుగుతాయి, ఉడికేయటము. అందుకని అలా తురిమి వేసుకోవటం వల్ల తొందరగా కరిగిద్ది అన్నమాట. అది సగ్గుబియ్యమును బెల్లం పాకం ఆ రెండు. ఈ సగ్గుబియ్యం అది సేమ్యాలు పాలు రెండిట్లో రెండు ఉన్నాయి. ఒకేసారి రెండు పనులు కలుస్తూ ఉంటాయి. అందుకని మామూలుగా రోజు ఇంట్లో పొద్దున్నే పూజ చేసేటప్పుడు ఇంట్లో బెల్లం ఉండేది కదా, బెల్లం కొంచెం సోమవారం ముందు పెట్టి దండం పెట్టుకుంటా స్నానం చేయగానే పొద్దున్నే నైవేద్యం సమర్పిస్తాను. సగ్గుబియ్యమును బెల్లం చాలా వరకు ఉడికినట్టే ఉన్నాయి. బెల్లం కూడా తురిమిందే కాబట్టి తొందరగా కరిగిపోయి దాంట్లో కలిసింది. సేమ్యాలు ముందుగానే కొంచెం దోరగా వేయించి పాలలో వేసాం కాబట్టి తొందరగా పాలు మరిగే లోపల అవి మెత్తంగా ఉడికిపోతాయి. అదే గడ్డలతో వేస్తే ఏంటంటే గడ్డలు తొందరగా కరగవు, లేట్ అయింది. ఒక్కోసారి అంటే ఎంతో కొంత ఒక 1% 2% బెల్లం ముక్కలు అనేది కంపల్సరిగా తగులుతూ ఉంటాయి. జీడిపప్పు నెయ్యిలో లైట్గా ముందుగానే వేయించి పక్కన పెట్టాం. ఈ పాయసంలో వేసి కలపడానికి అంతా మిక్సింగు. కానీ టేస్ట్ మట్టుకి భలే ఉంది. అలా యాలకుల పొడి అవి కూడా వేసాను. లైట్గా ఏమంటాం మన వెండి కొబ్బరి ఉండేది కదా, వెండి కొబ్బరి ముక్కలు కూడా ఉన్నాయి. సన్నగా బాగా తరిగాం అన్నమాట. ఆల్మోస్ట్ 90% ఉడికిపోయింది, రెడీ అయిందనమాట. ముందు సోమవారికి నైవేద్యం కింద సమర్పించి తర్వాత టేస్ట్ చేయాలి. మనం